హాయ్, అందరికీ నమస్కారం. అసలు మనం ఏదైనా ఒక శుభకార్యం చేసినప్పుడు చివర్లో వేద ఆశీర్వచనం అనేటువంటిది పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఈ వేద ఆశీర్వచనం వలన ఆ కార్యక్రమం చేసిన కూర్చున్న వారందరికీ కూడా వారి వంశమంతటికి కూడా వృద్ధి చెందుతుందని, అభివృద్ధి కలగాలనే ఉద్దేశ్యంతో ఈ వేద ఆశీర్వచనం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ వేద ఆశీర్వచనం చేయాలంటే వేద విద్యార్థులు తయారవ్వాలి. అది ఎలా? ఇలాంటి పాఠశాలలో చిన్నప్పటి నుంచే చదువుకుని అభివృద్ధి చెందితే ఇలా మన ప్రపంచానికి మన సాంప్రదాయాలను, మన సనాతన ధర్మాలను, మన ఆచార వ్యవహారాలను మన ముందు తరాలకు అందించాలంటే ఇలాంటి విద్యార్థులు ఎంతో అవసరం. కాబట్టి ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించాలి. ఇలాంటి పాఠశాలలను ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపై ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటన్నింటి ఉపయోగం ఎంతో ఉన్నప్పటికీ ఇలాంటి వేద పాఠశాలల అవసరం మనకు ఎంతైనా ఉంది. యథా విదర్తస్య గర్భగో హవిషా విపర్తన ఆస్య జానందో నామ చిద్వివక్తన బృహత్తే విష్ణో సుమతిం భజామహే. పాదశతమప్రయుచ్చన్ ప్రదేమహే సరస్వతి సుభగే వాజినీవతి సత్యవాచే భరేమతిం ఇదం దేహవ్యం కృతవత్సరస్వతి సత్యవాచే ప్రభరేమాహవిగూషి శివారితే దురితా సౌభగాని తేభిర్వయగూషుభగాదస్యామా. పాఠశాల తరఫున 1,25,000 పురస్కారం కూడా చెక్ రూపాయన అందజేస్తున్నాం. మన దగ్గర ఘనాంతం అలా వివిధ సంస్థల్లో పక్షాలు ఇతనికి కూడా మన పాఠశాల తరఫున 1,25,000 నగదు పురస్కారం కూడా అందజేస్తున్నాం. వ్యక్తి శ్రీ కాశ్యప శర్మ, ఆల్రౌండర్. వీరికి కూడా మన పాఠశాల తరఫున 1,25,000 నగదు పురస్కారం. ఈ సంవత్సరమే మనం ఘనాంతం పూర్తి చేసుకుని 1-2 సంవత్సరాల్లో ఘనాంత పట్టా పొంది అత్యంత యాక్టివ్గా ఉండేటువంటి విద్యార్థి శ్రీ కుర్తా
లక్ష్మీ నరసింహమూర్తి ఇద్దరికి కూడా పాఠశాల తరఫున 1,25,000 నగదు పురస్కారం. క్రమాంతమైన విద్యార్థులకి మన దగ్గర ₹1,00,000 నగదు పురస్కారం. టి.హెచ్. సాయి భరద్వాజ్, ధూళిపాళ శివశంకర వరప్రసాద్ శర్మ, ధూళిపాళ శివశంకర వరప్రసాద్ శర్మ, వాది కరుణ గులాం శర్మ, అభిచంద్ర శర్మ, పావులూరి, పావులూరి ఇప్పటిదాకా మనము సంస్థ ద్వారా పట్టాలు పొందినటువంటి ఘన క్రమ మూలాంత విద్యార్థులందరికీ సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఇదే పాఠశాలలో చదువుకుంటూ ఈ విద్యార్థులు సాధించిన ప్రగతిని చూశారు కదా.